గోవిందు ప్రొద్దున్న శ్రీవల్లికి ఐ లవ్ యూ చెప్పా. కేశవ సూపర్, ఓకే చెప్పిందా? గోవిందు లేదురా, ఇంటికెళ్ళి వాళ్ళ నాన్నను బంధువులను తీసుకొని వచ్చింది. కేశవ మరి నువ్వేం చేశావు? గోవిందు ఇవాళ వాళ్ళ చేతిలో నాకేదో మూడిందనుకొని మీ వాళ్ళందరూ ఎందుకు వచ్చారు చెల్లెమ్మ, ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నారా అని కవర్ చేశా. సరళ ఏమండి, ఈరోజు మంచి సినిమా చూపించారు. ఆ భయంకరమైన సన్నివేశాలు చూసి ఒళ్ళంతా చెమటలు వచ్చి మనసంతా గజిబిజయి ఆ టెన్షన్తో గుండె అయిపోతుందేమో అనుకున్నాను. భద్రం అవునా? అయితే పద, ఈ పక్క థియేటర్లో ఆడుతున్న సినిమా చూస్తే ఆ భయానికి ఊపిరి అయిపోతుందట. సరళ అయితే నేను చచ్చిపోతే ఏరే పెళ్లి చేసుకొని దానితో కులుకుదామనా నీ ప్లాను? ఆ పప్పులే నా దగ్గర ఉడకు, పద ఇంటికి వెళ్దాం. తల్లి నీకు పెళ్ళికి ముందే ఎన్నోసార్లు చెప్పాను పెళ్ళాంతో జాగ్రత్త అని. తీరా పెళ్ళయ్యాక పెళ్ళాం చేతిలో కీలుగమ్మ అయిపోయావు. రోజు పెళ్ళాంతో చీవాట్లు తింటున్నావు. ఇవాళ తిరగబడి 4 తగిలించు. కొడుకు మీ అమ్మకు నేనంటే గిట్టడం లేదు, ఏరే కాపురం పెడదామని రోజు గొడవ పెడుతుంది మీ కోళ్ళు. నీ మాట ప్రకారం 4 తగిలించాననుకో, దీనికి అంతటి కారణం నీవేనని నీకు 8 తగిలించుతుందేమని నా భయం. నువ్వే కదమ్మా చెప్పావు, చెప్పుడు మాటలు ఏనొద్దని.